వాట్ హ్యాపెండ్ సార్? ఒక పక్కన కిడ్నాప్ అయిన పిల్లల తల్లిదండ్రులు బాధపడుతుంటే మనలా టైం వేస్ట్ చేస్తుంటే నవ్వు వస్తుంది. టైం వేస్ట్ చేస్తున్నామా? అదేంటి సార్ అలానే సార్? అవును సంజయ్, కిడ్నాప్ గురైన వాళ్ళ ఫోటోలు, పాత కిడ్నాప్ కేసులు స్టడీ చేసినంత మాత్రాన కిడ్నాపర్స్ దొరకరు. ఈ క్రిమినల్స్ లోగడ కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తారు. అందుకే ఈ కోణం నుండి సంజయ్, ఇది డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కాదు. ఎలా చెప్పగలరు సార్? డబ్బు కోసం అయితే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు, ఉడుకు రక్తంతో ఉరకలేసే యువతను కాదు. ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదు. సార్, అమ్మాయిలతో వ్యభిచారం చేయించడం కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చుగా? కాదు, అది కాదు. ఎందుకంటే వ్యభిచారం కోసం అయితే అమ్మాయిలు మాత్రమే కిడ్నాప్ చేస్తారు, అబ్బాయిలు కిడ్నాప్ చేయరు. ఎందుకు లేదు సార్, మన ఇండియాలో మేల్ ప్రాస్టిట్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది కదా సార్. సారీ సార్, ఉడుకు రక్తం యువత ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదేమో. యు గాట్ ఇట్. ఎస్, యు ఆర్ రైట్. కిడ్నాప్ అయిన వాళ్ళ బాడీ పార్ట్స్ అమ్ముకున్నారేమో సార్ కిడ్నాపర్. నో, దానికి ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని ఒక ఏజ్ గ్రూప్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, క్రైమ్ క్లూ పక్కపక్కనే ఉంటాయి. క్రైమ్ ఎందుకు జరిగిందో తెలుసుకుంటే ఈ క్రిమినల్స్ని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎస్ సార్. సార్, క్రిమినల్స్ AK-47 వాడుతుంటే మనం రివాల్వర్ వాడినట్టు కిడ్నాపర్ ఏం కొత్తగా ఉంటే మనం పాతగా ఆలోచించకూడదని తెలిసింది సార్. ఎస్, ఈ కేసుని మనం కొత్త కోణంలో సాల్వ్ చేయాలి. సూర్య, కిడ్నాప్ అయిన యువత యువకుల పర్సనల్ లైఫ్ సంబంధించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని, ఫ్రెండ్స్ని కలవండి. ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది. ఓకే సార్. ఆంజనేయ, ఫోన్ వచ్చింది సార్. బంగారం, హలో బంగారం, వచ్చేస్తున్నారా? 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. పోనీ 3 నిమిషాల్లో ఉంటాను. నాకు ఇక్కడ 1, 2 కూడా అయిపోతున్నాయి. అబ్బా నేను రాను. అబ్బా బంగారం, నీతో కదరా నేను అన్నది. వచ్చేస్తాలే. అబ్బా కొంచెం ఫాస్ట్గా. ఇంకొంచెం ఫాస్ట్గా సార్. వదిలే. తేజుకి ఎలా అయినా ఐ లవ్ యూ చెప్పి నా దారిలో పెట్టుకుంటానా? అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. ఏంట్రా తొలి ప్రేమ? ఏమా, మీ తమ్ముడు బాలుకేనా తొలి ప్రేమ ఉండేది? మాది తీన్మార్ లైఫ్. ఓయ్, ఆ అమ్మాయికి గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ లాంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మరి ఉంటే నాకేంట్రా, నాకు జానీ బద్రీ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. గొడవ అయితే కెమెరామెన్ గంగా రామప్తో ప్రెస్ మీట్ పెట్టిస్తా, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. అయినా కొమరం పుల్ల పంజా విసిరే మా మామయ్య ఉండగా నాకు భయం ఏంటే? బంగారం, గోకులంలో సీతలా కాకుండా నీ విగ్రహాలకు అమ్మాయిని సుస్వాదం పలికి ఆ నగరంలో పెళ్లి చేసుకుని ఖుషీగా జల్సా చేయి. ఖుషీగా జల్సా చేయాలనే అమ్మాయిని ఆల్రెడీ పడేసాగా. వీడికి అత్తరిని దారేది కూడా తెలుసు. తేజు, ఏయ్ తేజు, వీడేంటి ఒక్క నిమిషం. అప్పుడే ఫాలో అవడం కూడా స్టార్ట్ చేశాడు. ఏంటి, సారీ చెప్పడానికి వచ్చావా? ఇట్స్ ఓకే. పాప పాజిటివ్గానే రెస్పాండ్ అయింది. తేజు, తేజు, ఏంటంటే మీ బాధ? నాదో ప్రేమ కాదా? నాకెందుకు మీ బాధ? నా బాధే నువ్వు కదా. నేనా? ఎస్, ఐ లవ్ యూ. సక్సెస్ అయినట్టే.
చలి కాలం వేసావే నా ఎదగాయం చేసావే వాళ్ళుగా చూసావే వలలో బంధించేసావే చల్లగా చిరుగాలి మనసునే తాకిందే తొలకరిలాగా చిరుసడి ఏదో అల్లరి చేసిందే వెచ్చని నీ ఊసే తపనలే రేపిందే మధురిమలెన్నో మదిలో ఎల్లో వెల్లువగా మారే తీయని నీ పెదవుల్లో పిలుపుగా నేనుంటా కమ్మని నీ నయనాల పాపలా తోడుంటా సంద్రపు తీరం నేనే అలలాగా రాలేవా ప్రాణమే నీవయ్యావే దరికి రావే సఖీ కాలం వేసావే నా ఎదగాయం చేసావే వాళ్ళుగా చూసావే వలలో బంధించేసావే సంద్రపు హోరుల్లో కెరటమై ఘోషించా కిరణములాగా మెల్లగా తాకి మాయమ్మవద్దే వెన్నెల వీధుల్లో తారలతో వెతికించా జాబిలి లాంటి కోమలి నీవని అనవలు అందించా కొమ్మలో కోయిలలాగా రాగమే తీస్తుంటా గుమ్మమై నీ అడుగులకై ఎదురునే చూస్తుంటా గంధపు గాలుల్లోన పరిమళం నీదేనా గుండెలో బాధను నువ్వే రగిలించిన వెచలి కాలం వేసావే నా ఎదగాయం చేసావే వాళ్ళుగా చూసావే వలలో బంధించేసావే ప్రేమ పెళ్లి చేయనని పంతులు పారిపోయినా ఫ్రెండ్ పెళ్లి కోసం నువ్వే పంతులుగా మారి పెళ్లి జరిపించావురా. థ్యాంక్స్ నువ్వు గ్రేట్ రా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్ యూ దుర్గా. ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్ చెప్పినంత ఈజీగా చెప్పావు. నాకు చాలా పనులున్నాయి. బాయ్. హే హే నిన్నే. అయ్యో నిన్నే. పోదాం రా. ఆగు పోదాం. అమ్మాయిని మనమే తయారు చేసుకుంటే ఎంత రొమాంటిక్ గా ఉంటుంది కదరా. అప్పుడు నేను దేవుడు అంటారా? అవునరా, రా వెళ్దాం. రేయ్ చంపేస్తా. చంపేరా వాడిని. మన బ్యాచ్ పరువు తీస్తున్నాడు. రే ఆ దుర్గాగాడు మన బ్యాచ్ అమ్మాయికి ఆ బ్యాచ్ అబ్బాయికి పెళ్లి చేశాడు రా. పదండ్రా వాడంతా చూద్దాం. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పదండ్రా. ఆ బ్యాచ్ అమ్మాయికి మన బ్యాచ్ అబ్బాయికి పెళ్లి చేశాం కదరా. ఇప్పుడు వాళ్ళ మొత్తం చూడాలరా. అందరికి తెలిసేలా చేసాంరా. రే అంజన్ బ్యాచ్ మన కొట్టడానికి వస్తున్నారు. పదండ్రా. పదండ్రా. దుర్గాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా. మన బ్యాచ్ అమ్మాయిని మోసం చేయకుండా పెళ్లి జరిపించాడు. వాడి గ్యాంగు మన గ్యాంగ్ అని తేడాలేంట్రా. కలిసిపోదాం పదండ్రా. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.
జాన్. హాయ్ వలీషా. ఎందాక వచ్చింది నీ కొత్త లవ్ ప్యాకేజ్? నా ఒపీనియన్ అయితే చెప్పాను, కానీ తన డెసిషన్ కోసం వెయిటింగ్. మరి నీలో